ఏవండీ నాకు తెలియక అడుగుతాను. ఈ సముద్రంలో విసిరిన వలకి భారీగా చిక్కిన చేపల మాదిరిగా అరచేతిలో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ అనే సాధనం ద్వారా ప్రస్తుత టెక్నాలజీ ద్వారా ఈ సైబర్ నేరగాళ్ల వలల్లో కూడా మనం చేపల కంటే ఘోరంగా చిక్కుకుపోతున్నామేమో అనిపిస్తా ఉంది. ఎందుకంటే రీసెంట్‌గా ఒక మిత్రుడు తెలిపినటువంటి ఆ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నటువంటి ఒక బాధితుడి ఉదంతాన్ని చెప్పినట్లయితే గనక నిజంగా భయాందోళనకి గురి కావాల్సిన పరిస్థితి మనకి నెలకొంటా ఉంది. ఒక బ్యాంకులో ఖాతా ఉంది. ఆ ఖాతాలో తను కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ సొమ్ముని దాచుకోవడము జరిగింది. ఈ సైబర్ నేరగాళ్ళు అక్కడ ఇసిరిన వల ఎంత తేలిగ్గా, ఎంత తెలివిగా ఉంది అంటే, మనం ఎప్పటిలాగే పైగా ఆ 60 ఏళ్ల వ్యక్తి అమాయకంగానో, అలాగని నిర్లక్ష్యంగానో అతని యొక్క ఉద్దేశం గాని, ధోరణి గాని లేదు. చాలా బాధ్యత కలిగిన వ్యక్తి. అతనెప్పుడు కూడా ఈ గూగుల్ పే, ఫోన్‌పే లాంటి యూపీఐ యాప్‌లను కూడా వాడినట్లుగా అతను దాఖలాల్లో లేవు. అతను బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి ఆ బ్యాంకుకి సంబంధించినటువంటి ఆ యాప్‌ను మాత్రమే అతను యూజ్ చేస్తూ ఉండేవాడు. మీకు తెలుసు ఆయా బ్యాంకుల యొక్క యూపీఐ ఖాతాలు సెక్యూరిటీ రీజన్స్ మేరకు 3 నెలలకొకసారి లేదా 6 నెలలకొకసారి మీ పాస్వర్డ్ గానీ, ఇవన్నీ కూడా చేంజ్ చేయాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి అనే కారణం చేత మనల్ని పాస్వర్డ్ అప్డేట్ చేసుకోమని అడుగుతూ ఉంటాయి. ఆ కారణంగానే ఈయన ఒక 2, 3 సార్లకు పైగా ఆ పాస్వర్డ్ అప్డేట్ కోసం ప్రయత్నించిన కారణంగా అది కొన్ని ఆప్షన్స్ అర్థం కాక, తనకి ఆయా సమయంలో ఉన్నటువంటి ఒత్తిడి కారణంగా తన పాస్వర్డ్ చేంజింగ్‌ని చేసుకోలేకపోయాడు. కానీ ఆయనకి డబ్బనేది పంపించడమో, లేతే విత్‌డ్రాల్ చేసుకోవడమో చాలా అవసరం పడింది. ఆ సమయంలో అతనికి ఒక కాలొచ్చింది. మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం కోసం ఇప్పటికే చాలా సార్లు ప్రయత్నించారు. ఇక ప్రయత్నిస్తే మీ అకౌంట్ 24 అవర్స్ ఫ్రీజ్ అవుతుంది. అందుచేత మీరు ఇబ్బంది పడొద్దు. దయచేసి మీరు మా కస్టమర్, మేము మీకు సహకరిస్తాం అని చెప్పేసి మీకొక మెసేజ్ లింక్ పంపిస్తున్నాము. అది త్రూ బ్యాంక్ ద్వారా చెక్ చేసుకోండి. సైబర్ నేరగాళ్ళు ఉంటారు జాగ్రత్త అని చెబుతూనే ఒక ఆ బ్యాంక్ యొక్క మెసేజ్ లాగానే పంపించారు. ఆ లింకు జస్ట్ ఓపెన్ చేసిన వెంటనే ఆ బాధితుడి అకౌంట్‌లోంచి రూ. 1,00,000 క్షణాల్లో కాజేశారు. ఇదేమిటి అని కంగారు పడి అతను పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇస్తే, ఆ సైబర్ క్రైమ్ పోలీస్ వారు చెక్ చేసి వెంటనే హుటాహుటిన వారి యొక్క చాకచక్యంతోటి అవతల వ్యక్తి యొక్క అకౌంట్‌ని ఫ్రీజ్ చేస్తే ఆ టైంకి అతని అకౌంట్‌లో 50,000 ఉన్నాయి. అప్పటికే 50,000 తీసేశారు. ఆ అకౌంట్‌ని ఫ్రీజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆ నేరగాడి నుంచి కాలొచ్చింది. సార్ మీరు ఇలా మేము కొంత ఫ్రాడ్ చేసి మీ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది. మీరు మళ్ళీ సైబర్ పోలీస్ స్టేషన్‌కి మీరు కంప్లెయింట్ ఇచ్చారు. తప్పైపోయింది. మా తప్పు మేము తెలుసుకున్నాం. దయచేసి మీరేమి అనుకోవద్దు. మేము మీకు డబ్బులు రిటర్న్ వేసేస్తూ ఉన్నాం. మీ అకౌంట్‌ని ఫ్రీజ్ చేశారు కదా! అందుకని ఇబ్బంది లేదు. మీరు మళ్ళీ పోలీసుల దగ్గరికి గాని అక్కడికి గాని వెళ్ళొద్దు. మీరు మాకు ఇంకొక లింక్ ఓపెన్ చేసినట్లయితే గనక మీకు డబ్బు తిరిగి వేసేస్తామని చెప్పి మళ్ళీ ధైర్యంగా అంటే పోలీస్ కంప్లెయింట్ ఇచ్చినప్పటికీ కూడా పోలీస్ వారు ఆయా అకౌంట్‌ని ఫ్రీజ్ చేసినప్పటికీ కూడా ఆ 50,000 తీయడానికి లేకుండా ఉన్నా కూడా ఆ బాధితుడికి ఫోన్ చేసి అంత ధైర్యంగా మాట్లాడి అంతే ధైర్యంతో ఆ మిగిలిన 50,000 కూడా కాజేసే విధంగాను మిగిలిన వేరే వేరే బ్యాంకులో ఉన్నటువంటి అకౌంట్ల ద్వారాగా కూడా ఆ డబ్బుని విత్‌డ్రాల్ చేసుకొని మోసం చేసి ఉడాయించడం కోసం వాళ్ళు తీసుకున్నటువంటి ఆ ఆలోచన విధానం, వాళ్ళు చేసినటువంటి ఆ ప్రణాళికలు చూస్తూ ఉంటే నిజంగా ఒళ్ళు గగురుపురుస్తూ ఉంది. అలాగే ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఒక లేడీ డాక్టర్‌ని ఇలాగే బెదిరించడం చేత 72 గంటల తర్వాత ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో ఆమె మరణించింది. కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే దాదాపుగా సైబర్ నేరగాళ్ల వల్ల 800 కోట్ల రూపాయలు దోచుకున్నారని చెప్పేసి గతంలో ఈటీవీ వార్తల్లోనో లేకపోతే ఏబీఎన్ వార్తల్లోనో మనం వినడం జరిగింది. అరిచేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకొని మనం టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తున్నామా? ఆస్తులని, అంతస్తుల్ని, కష్టపడిన కష్టాన్ని, పిల్లల కోసం దాచుకున్న సొమ్ముని తృణప్రాయంగా క్షణాల్లో పోగొట్టుకుంటే ఏ సామాన్య మానవుడు మాత్రం తట్టుకోగలడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు, వేరే ఇతర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి గాని బ్యాంక్ లావాదేవీలు గాని దయచేసి చేయకండి. ఎటువంటి లింక్‌ని కూడా మీరు ఓపెన్ చేయకండి. బ్యాంకుల నుంచే ఫోన్ చేసినా గానీ కాస్త టైమును కేటాయించి ఆయా బ్యాంకులకు వెళ్ళి నేరుగా మాట్లాడి టైం కేటాయించండి. ఆ కాస్త టైంను గనక మీరు కేటాయించలేకపోతే జీవితకాలం దాచుకున్నటువంటి మీ కష్టాన్ని, మీ రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన మీ యొక్క కష్టాన్ని ఎవడో దుర్మార్గుడు నిట్ట నిలువునా మిమ్మల్ని ముంచేస్తూ, మిమ్మల్ని మీ కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ఉండండి.